కొండారెడ్డి బురుజుపై టీడీపీ జెండా ఎగురవేస్తానని ఆ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. తాను గెలిస్తే పర్సనల్ మేనిఫెస్టో అమలు చేస్తానని ప్రకటించారు. లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారన్నారు. నాన్ లోకల్గా ఉన్న వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్న టీజీ భరత్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు నగరంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రజల్లో ఎలా ఉంది స్పందన అనేది పూర్తి సమాచారం మనతో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ప్రచారం ఎలా ఉంది, ప్రజలు ఏమని చెప్తున్నారు మీకు? ప్రచారం సూపర్ డూపర్గా జరుగుతూ ఉంది. మా కార్యకర్తలు కానీ వాళ్ళు అన్నీ తెలుసుకొని ప్రజల్లో ఏం ఇష్యూ అంటే నేను రాకుండా ముందే వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఏముంది, ఇక్కడ ఏం కష్టాలు ఉన్నాయి తెలుసుకొని నాకు అప్డేట్ ఇచ్చి ప్రతి చోట పోయిన చోట సార్ ఇక్కడ ఈ సమస్య ఉంది, ఇక్కడ వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు నాకు వివరణ ఇవ్వడము, వాళ్ళకి నేను హామీ ఇవ్వడము. సో వాళ్ళు వెంటనే స్పందించి లేదు సార్ ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తాం, ఇప్పుడే 10 ఏళ్ళ నుంచి చాలా తీవ్రంగా నష్టపోయినారని చెప్పడము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో ఇంకోటి మనం అప్పుడే అర్థం చేసుకోగలుగుతాం. పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే రిసీవింగు, వాళ్ళు మాట్లాడే తీరు బట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈసారి ఖచ్చితంగా కర్నూలు ప్రజలందరూ కూడా కులాలు మతాలు చూడకుండా నాకు ఓటేస్తారని ఆశపడుతున్నాను. ప్రధానంగా వైసీపీ ఒక చెప్తూ ఉంది, మాకు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాయని చెప్తున్నారు. మీరు తిరుగుతూ ఉన్నారు, మరి ప్రజల్లో సంక్షేమ పథకాలు వచ్చినాయని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? వాళ్ళు మామూలుగా రూపాయి చేస్తే 100 రూపాయలు బిల్డప్ ఇస్తారు. రియాలిటీ సంక్షేమ పథకాలు అందరికీ పోయినారనుకోండి, పోయింటే నాకు ఎందుకు పెన్షన్ రాలే అని చెప్తారు, లేకపోతే ఇల్లు పట్టాలు రాలే, ఇల్లులు రాలే, ఇవన్నీ చెప్పరు కదా. ఎన్ని సమస్యలు చెప్తున్నా సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి అందలేదు. మీరు నమ్మరు, 15,000 పిల్లలకి ఏదైతే ఉందో అమ్మఒడి, అది 5 ఏళ్ళు యాక్చువల్గా ఇవ్వాల్సింది. గవర్నమెంట్ అదే కదా మాట ఇచ్చింది. మీరు పోయి జోరాపురంలో ఇంటింటికి అడగండి, అక్కడ అందరు చెప్పినారు సార్ మాకు 3 ఏళ్ళే వచ్చిందని. ప్లస్ అది కాక 13,000 వచ్చింది, 15,000 చెప్తే 13,000 ఇచ్చారు. సో వాళ్ళు బిల్డప్ ఎక్కువ చేసేది ₹1 ఉంటుంది, షో ఆఫ్ మాత్రం 100 రూపీస్ చేయాలని చూస్తారు. బట్ ప్రజలు అందరూ గమనిస్తారండి. యూ కాంట్ టేక్ ఫర్ రైట్ అంటే వాళ్ళు ఏదో కథలు కొట్టేసి వాళ్ళకి ఏదో చెప్పేస్తే ఓట్లు వేయరు. ప్రజలు అందరూ అన్నీ గమనిస్తుంటారు. రేపు ఓటు వేసేప్పుడు వాళ్ళన్నీ ఆలోచించే ఓటేస్తారు. అందులో ఇప్పుడు కర్నూలుకు సార్ని తెచ్చారు, మాకు కూడా బాగా మా కుటుంబ సభ్యులు లక్క వాళ్ళు. సార్ని అన్నం తేవడము ఆయనను బలి చేయడమే కదా. పాపం హ్యాపీగా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పని చేసుకొని హ్యాపీగా ఉండిండొచ్చు. ఆయనను బలి చేసినట్టే కర్నూలుకి తెచ్చి. ఆయనకి అసలు కర్నూలు వాసి కాదు, నాన్ లోకల్, నేను పక్కా లోకల్. సో ఏం అంటే ఎక్కడ రిలేషన్షిప్? డాక్టర్ ఇస్మాయిల్ గారు ఫాదర్ని ఏమంటుండ్రి, రామ్ రహీం అంటుండ్రి, అంత క్లోజ్లీ అసోసియేటెడ్. అసలు పాపం ఆయనకు అన్యాయం చేసినట్టే నా ప్రకారం. ఆయనకు మంచి సర్వీసు, హ్యాపీగా ఉండిండొచ్చు. వైఎస్ఆర్ పార్టీ ఆయనకు అన్యాయం చేసినట్టే నేను భావిస్తున్నా. ప్రధానంగా మీ ఫాదర్ టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు, అనేక పథకాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఇక్కడ అభివృద్ధి చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు తిరుగుతూ ఉన్నారు, గతంకి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది? ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్తే ఇప్పుడు ప్రజెంట్ మేజర్ ప్రాబ్లం నీళ్ళ సమస్య ఉంది సార్. 10 ఏళ్లలో ఒక ట్యాంకు కట్టారా ఈ గవర్నమెంట్లో? ఈ నాయకులు గెలిచిన వాళ్ళు ఒక్కటన్నా చెప్పండి ఒక ట్యాంక్ కట్టినారని. మా ఫాదర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేశారు. తర్వాత చెక్ డ్యామ్కి జీవో తెచ్చారు. పర్మనెంట్ వాటర్ ప్రాబ్లం రారాదని చెప్పి కర్నూలుకి తెచ్చారు. 2014లో ఓడిపోయినారు, అది పక్కకు వెళ్ళిపోయింది. 2019లో నేను ఇప్పుడు వర్షాలు లేవు, ఆల్రెడీ సర్క్యులర్ ఇచ్చారు, అఫీషియల్ సర్క్యులరు ఆల్టర్నేట్ డేస్ ఇస్తామని. వాళ్ళు అఫీషియల్గా సర్క్యులర్ మీకు ఇస్తే తెలియదేమి. ఆల్టర్నేట్ డేస్ అంటే అది 2-3 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి వస్తుంది. అసలు రేపు ఇంకొక నెల గడిస్తే ఎట్లా, అసలు ఏం లేకపోయినా బతకగలుగుతాం కొద్దిగా, ఎట్లో అట్లా. నీళ్ళు లేకపోతే ఎట్లా? అసలు అంత పెద్ద సమస్య ఇప్పుడు కర్నూలుకు ఉండబోతా ఉంది. నా అట్లాంటి నాయకత్వం టీజీ వెంకటేష్ గారు కానీ అట్లే కంటిన్యూ అంటే అక్కడ చెక్ డ్యామ్ వచ్చేది నీళ్ళ సమస్య అనేదే మాట్లాడేవాళ్ళు కాదు. నేను గెలిచింటే ఎన్నో నా పర్సనల్ మేనిఫెస్టో అప్పుడు 18 అంశాలతో ఇచ్చింటి నేను 2019లో. అవి ఏవి చేయలేకపోయినారు వీళ్ళు. ఇప్పుడు ప్రజల్లో ఇంకొకటి మేజర్ అండి, పిల్లలు డిగ్రీలు చదివినారు, పీజీలు చదివినారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ అడుగుతున్నారు ఇప్పుడే జస్ట్ ఒక హౌస్లో
సార్ మీరు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారా లేదా, లేకపోతే మేము కూడా బండ్లు లెక్క మా ఇంట్లో వాళ్ళని పంపించినట్టు పంపాలనా, మీరు చేయండి అంటే తీసి చూపించిన నా పర్సనల్ మేనిఫెస్టో అమ్మ తల్లి. ఖచ్చితంగా నేను 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నాను. చేయని పక్షం 2029లో మీరు ఓటు వేద్దామా, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. ఇంక ఏ నాయకుడు ఇస్తాడు అంత పక్కా గ్యారంటీ చెప్పండి. తప్పుకుంటా అని అంటున్నా. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. మీకు తెలుసు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, మీకు ఐడియా ఉంటుంది. తప్పుకుంటాను అన్న ఇట్లా 6 గ్యారంటీలు నేను చేయడం అంటే ఆషామాషి కాదు. ఇది నా పర్సనల్ మేనిఫెస్టో. సో ప్రజలకి నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నా. సో ప్రజలు నా మీద ఆశీర్వాదం ఇస్తారు, ఓటేసి గెలిపిస్తారని ఆశపడుతున్నా. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముగ్గురు తిరుగుతున్నారు, సింగల్గా ఒకే ఒక్కడుగా తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏంటి, ప్రజల్లో ఎలా ఉంది? ఇప్పుడు మోహన్ రెడ్డి అన్ననే తీసుకోండి. మోహన్ రెడ్డి అన్న గుండెల్లో నేనే ఉంటా గ్యారంటీ, దానిలో డౌటే లేదు. మీరు కావంటే అంటే అది మన కాడ ఏమైనా టెక్నాలజీ ఉండి వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోగలిగితే మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా నాకే అంటాడు. హఫీజ్ ఖాన్ వాళ్ళ నాయన ఓపెన్గా నాకు నువ్వు 2వ కొడుకు లక్క, నీకు ఓటేసి గెలిపిస్తామమ్మా, నేను ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని కూడా నాకు వాళ్ళ నాయన చెప్పడం జరిగింది. సో ఇద్దరు నా పక్కన ఉన్నట్టే కదా, అక్కడ ఉన్న పార్టీలో వాళ్ళకంతా కూడా నేనే గెలిచాలని వాళ్ళ ఆశీర్వాదం నాకుంది. అంటే ఇంటర్నల్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారని ఆశ ఉందా? అంటే నాతో సపోర్ట్ చేస్తారని కాదు, వాళ్ళ ఫీలింగ్స్. ఇప్పుడు వాళ్ళ నాయన చెప్పింది, నేను కాదు చెప్పింది, హఫీజ్ ఖాన్ వాళ్ళ నాయనే చెప్పింది. అంకుల్ ఎన్నోసార్లు కలిసినాం, ఎన్నోసార్లు చెప్పినారు, నా కొడుకు కాకపోయినా ఇప్పుడు నీ కొడుకు, నువ్వు నా కొడుకు లాంటోడమ్మా, ఈసారి నువ్వు గెలుస్తావు గ్యారెంటీ అని చెప్పి ఆయన నాకు బ్లెస్ చేశాడు. మోహన్ రెడ్డి అన్నతో మాకు ఎప్పటి నుంచో అనుబంధం, 30-40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అన్న ఏం లేదు డైరెక్ట్గా. సో ఖచ్చితంగా అన్న నాకు చెప్పకపోయినా లోపల హార్ట్లో నేను ఉంటాననేది నేను భావిస్తున్నా. ఈసారి కొండారెడ్డి బురుజు పైన పచ్చ జెండా టీజీ భరత్ ఎమ్మెల్యే కాబోతున్నారా? ఖచ్చితంగా, డౌటే లేదు, అన్డౌటెడ్. కొండారెడ్డి బుర్జు పైన June 3 రిజల్ట్స్ చూస్తారు. అక్కడ మన ఫ్లాగ్ ఎగరబోతా ఉంది. అలాగే ఇంకో చెప్పాలంటే ఎస్వి మోహన్ రెడ్డి అన్న కాకుండా, హఫీజ్ ఖాన్ అదే ఫాదర్ అంకుల్ కాకుండా, ఈవెన్ ఇమ్తియాజ్ అన్న కూడా గుండెల్లో నేనే ఉంటా. ఎందుకంటే డాక్టర్ ఇస్మాయిల్ గారు కల్లో వచ్చి భరత్కి ఓటేయమని కూడా చెప్పొచ్చు నాకు తెలిసి. మొత్తం ఈసారి ఖచ్చితంగా కొండారెడ్డి బురుజు పైన టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఇప్పటికే ఎస్వి మోహన్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా హఫీజ్ ఖాన్ తండ్రి ఖచ్చితంగా తనకి మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా ఈసారి కొండారెడ్డి బురుజు పైన పసుపు జెండా ఎగరేస్తాను, సొంతంగా ఒక మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తాను. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఇంప్లిమెంట్ చేయడానికే తన సాయ శక్తుల ప్రయత్నం చేస్తాము. గతంలో మా తండ్రి టీజీ వెంకటేష్ గెలిచిన సందర్భంగా అనేక హామీలు నెరవేర్చారు. ఈసారి కూడా ఖచ్చితంగా కర్నూలు నగరం అభివృద్ధి చేసేందుకే తన శక్తివంతం లేకుండా కృషి చేస్తాం. ఈసారి ఖచ్చితంగా కొండారెడ్డి బురుజు పైన పసుపు జెండా ఎగరేస్తామని టీజీ భరత్ చెబుతున్నారు. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో టీజీ భరత్ కేవలం మెజార్టీ కోసమే ఎదురు చూస్తానని చెబుతున్న పరిస్థితి. ఇది కర్నూలు నగరంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.